ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు, అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు విద్యాభ్యాసం అని ప్రభుత్వ బడుల గొప్పతనం అధికారులు చెబుతుంటారు. కాని సర్కారు బడిలో చదువు కావాలంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని విద్యాభ్యాసం కొనసాగించాల్సిన పరిస్థితి. వర్షం పడితే చాలు ఉరుస్తున్న తరగతి గదులు, పలుమార్లు పెచ్చులూడిన వైనం, గోడాలకు కారుతున్న నీళ్లు మురుగువాసన. విద్యార్థులు ఓ రకమైన శిక్ష అనుభవిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. పరిగి నియోజకవర్గం దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కొద్దిపాటి వర్షానికే తరగ ఉరుస్తూ విద్యాభ్యాసానికి ఇబ్బందిగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. దాంతో చేసేదేమీ లేక పాఠశాల వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో మన ఊరు మన బడి అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల వంటి పథకాలు ఎన్ని వచ్చినా ఈ పాఠశాల మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అయితే ఈ పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు 48 విద్యార్థులు చదువుతున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో పాఠశాల కురుస్తున్న విషయంపై గ్రామ పంచాయతీ నిధులతో నాసిరకం పనులు చేసి వదిలేశారు. కావున ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల మరమ్మతులు కాని, లేకపోతే నూతన భవన నిర్మాణం కాని చేపట్టేలా చూడాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలా నియోజకవర్గంలో 30-40 సంవత్సరాల క్రితం కట్టిన ఎన్నో స్కూళ్లు పరిస్థితులు ఇలానే ఉన్నాయి. అధికారులు నాయకులు స్పందించి కొత్త పాఠశాల భవనాలు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. Twenty is in dash box. 20 ఏ బాక్స్ లో ఉంది? నెక్స్ట్ వన్ చూడండి. 15 is in dash box. వర్షం పడ్డప్పుడల్లా క్లాస్ మొత్తం సార్ పాటలు చెప్పినప్పుడు ఇబ్బంది అవుతుంది. కూకోనికి చాలా వర్షం వల్ల కూకోవడం లేదు. గేట్ కాడ మస్తు వర్షం పడి నీళ్ళు ఎక్కువ తింటే రానికి వస్తలేదు. నీ పేరు? నా పేరు త్రిపుర. మా ఊరి పేరు రాకొండ. మా క్లాస్లో నీళ్లు పడుతున్నాయి. మాకు కూర్చోనికి ఇబ్బంది అవుతుంది. సార్ పాటలు చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతుంది ఇట్లా? వర్షం కూర్చున్నప్పుడు. నిన్న మొన్న ఎట్లుండే? మొత్తం నీళ్ళు క్లాస్లో వర్షం పడుతుంది. వేరే క్లాస్లో కూలి పడ్డలు పడుతుంటే కూలి పడ్డారు. పాఠాలు సార్లు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. మా కూర్చునికి ఇబ్బంది అవుతుంది. ఒకటే పైన నుంచి నీళ్ళు పడుతున్నాయి.